కర్బూజా పండు తినేటప్పుడు ఎంతమంది విత్తనాల్ని ఉపయోగించుకుంటున్నారు? ఎంతమంది ఆ విత్తనాల్ని డస్ట్‌బిన్‌లో పడేస్తున్నారు? కామెంట్స్‌లో చెప్పండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే అండి, ఈ విత్తనాలన్నీ ఈ విధంగా తీసేసి చక్కగా 2 రోజులు ఆరబెట్టేసేదనమాట. అలా ఆరబెట్టేసినవి టీవీ చూస్తూనో, ఎవరితోనైనా మాట్లాడుకుంటూనో, చక్కగా టైం పాస్ చేస్తూ తినేవాళ్ళం అనమాట. సో, అదే విధంగా దీన్ని మనం మిక్సీలో వేసి కూడా ఆ పౌడర్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే దీన్ని ఇట్లా జల్లిల్లాంటిది ఒకటి తీసుకొని సెపరేట్ చేసేసి మంచిగా వాటర్ తోటి బాగా కడిగేసేయండి. మంచినీళ్ళు తీసుకొని చక్కగా కడిగేసుకొని ఒక 2, 3 సార్లు కడిగేసి ఆ తర్వాత వాటిని ఎండలో పెట్టేసుకోండి. అవి ఏంటంటే బాగా ఎండిపోయిన తర్వాత మనము టైంపాస్ లాగా వాటిలో ఉన్న పప్పు తినచ్చు అనమాట. లేదంటే మిక్సీలో వేసేసుకొని ఆ పౌడర్ ఉంటుంది చూసారు కదా, అంటే దాని మీద ఉన్న పొక్కు అంతా తీసేసి పౌడర్ని మాత్రం జీడిపప్పు పేస్ట్ బదులుగా మనం కూరలోకి ఆ పౌడర్ వేసుకోవచ్చు. సో ఇలా ఎండబెట్టేసుకోవాలి. ఒక 2 రోజులు ఎండిపోయినాయి అనుకోండి, చక్కగా ఇట్లా పొడి పొడిగా తయారవుతాయి. ఆన్లైన్లో రేటు చూడండి ఒకసారి ఎంత ఉందో. 250 గ్రాములు వచ్చి 300 ఉంది.